రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మిరప పంటలో ఇప్పుడు మనల్ని చాలామంది రైతులు అడుగుతున్న మేజర్ సమస్య ఏంటంటే ఈ మిరప పంటలో పూత, పిందె అలాగే తుడిమెలు అనేది రాలిపోతున్నాయని అడగడం జరుగుతుంది. ఇదే సమస్య గురించి అయితే అడుగుతున్నారు. సో దీనికి వాడుకోవాల్సిన ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో ఈ పూత, పిందె అనేది రాలడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకున్నట్లయితే మనకు ఈ వాతావరణంలో మార్పులు మనకు ఇప్పటి వరకు కొద్దిగా మబ్బులు ఉండి మనకు కొన్ని చోట్ల వర్షాలు అయితే కూడా పడడం జరిగింది. సో దానివల్ల మనకు వాతావరణ ఒడిదుడుకుల వల్ల కూడా మనకు ఈ పూత, పిందె రాలే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్య ఎక్కువ ఉధృత ఉన్నా కూడా మనకు ఈ పూత, పిందె అనేది రాలడం జరుగుతుంది. సో ఎక్కువగా బ్లాక్ థ్రిప్స్ పూతలనే ఉంటాయి కాబట్టి సో దీనికి మనకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇది కాకపోతే మనకు ఈ న్యూట్రియన్స్ లోపం ఏర్పడినా కూడా మనకు ఈ పూత, పిందె అనేది రాలడం జరుగుతుంది. సో మనకి వీటికి వాడుకోవాల్సిన బెస్ట్ మందులు ఏంటంటే మనం ఖచ్చితంగా మొక్కకి న్యూట్రియన్స్ అయితే అందించాలి. సో పూత దశలో మంచిగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పూత రాళ్ళ సమస్య ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే మందులు అయితే వాడుకోండి. ముందుగా తీసుకున్నట్లయితే మనకు గోద్రేజ్ వాళ్ళది డబుల్. సో ఇందులో హోమాబ్రోస్లానిలాడ్ అనేది ఉంటుంది. సో డబుల్ని అయితే ఒక 100 ml తీసుకోండి. సో ఇది వచ్చి మనకు మొక్కకు హార్మోన్స్ అనేది అందిస్తేనే పూత అనేది మంచిగా పిందెగా సెట్ అవడానికి, పూత అధికంగా రావడానికి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ హార్మోన్ డబుల్ అనే హోమాబ్రోస్లానిడ్ అనే హార్మోన్ అయితే అందించండి. దీన్ని ఒక ఎకరానికి ఒక 100 ml తీసుకోండి. సో దీని కాంబినేషన్లో మీరు ఈ ఎన్పికే న్యూట్రియన్స్ అయినా మనకు 13-0-45 కానీ లేకపోతే 1919 కానీ మనకు దీని డబుల్ కాంబినేషన్లో అయితే వాడుకోండి. సో మనకు 13% నత్రజని అలాగే 45% పొటాష్ ఉన్న 13-0-45 అయితే 1 kg 1 ఎకరానికి ప్రకారంగా అయితే తీసుకోండి. సో మేజర్గా మనకు ఈ ప్రధాన పోషకాలు ఎన్పికే పోషకాలు అనేది కూడా చాలా అవసరము మొక్కకి. సో వాటిని కూడా మనం అప్పుడప్పుడు పైపాటుగా స్ప్రేయింగ్ ద్వారా కూడా అందిస్తే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ డబుల్ అలాగే ఎన్పికే న్యూట్రియన్స్ 13-0-45తో పాటు మీరు బోరాన్ లోపం వల్ల కూడా మనకు ఎక్కువగా పూత దశలో పూత రాలే అవకాశం ఉంటుంది. సో ఈ బోరాన్ అనేది మనకు సూక్ష్మ పోషకము. ఈ బోరాన్ అనేది కూడా బోరాన్ 20% మనకు ఒక 250 గ్రాములు 1 ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ 3 కాంబినేషన్స్ ఒకసారి సింగిల్గా స్ప్రే చేసి చూడండి. మీకు కొద్ది వరకు కంట్రోల్ ఈ పూత, పిందె రాళ్ళ సమస్య అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో డబుల్ అనేది ఒక 100 ml తీసుకోండి. 13-0-45 1 kg తీసుకోండి. బోరాన్ అనేది ఒక 250 గ్రాములు ఈ విధంగా తీసుకోండి. సో బోరాన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ 13-0-45 డబుల్ కాంబినేషన్లో అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా మీరు తీసుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఒక 250 గ్రాములు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా న్యూట్రియన్స్ అయితే ఒకసారి కాంబినేషన్గా వాడుకోండి. సో ఇది కాకపోతే ఈ న్యూట్రియన్స్ అనేది కాకపోతే మనకు ఈ మహతి ఎకోటెక్ వాళ్ళు మనకు నానో గోల్డ్ అనే ఒక ప్రోడక్ట్ అయితే అందిస్తారు. సో అందులో మనకు బోరాను, జింకము, కాల్షియము, ఐరన్ అలాగే మనకు ఎన్పికే న్యూట్రియన్స్ అయిన భాస్వరము, పొటాష్ ఈ 2 కూడా మనకు ఇందులో ఉంటాయి. మనకు ప్రధాన పోషకాలు ఉంటాయి, ద్వితీయ పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ డబుల్ కాంబినేషన్లో ఈ మహతి ఎకోటెక్ వాళ్ళది నానో గోల్డ్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ నానో గోల్డ్ని 1 ఎకరానికి 1 లీటర్ అయితే వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే ఒకసారి వాడి చూడండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మీకు వాడాలనుకుంటే ఈ డబుల్ ఎన్పికే 13045 అలాగే బోరాన్ ఈ విధంగా అయినా వాడుకోవచ్చు. సో ఈ మూడింటిని మీరు విడివిడిగా కలుపుకోవాలి. సో ఇది కాకపోతే మనకు అన్ని న్యూట్రియన్స్ మనకు దాదాపుగా 15 రకాల న్యూట్రియన్స్ ఒకే దాంట్లో ఉన్నది మహతి ఎకోటెక్ వాళ్ళది నానో గోల్డ్. సో ఈ నానో గోల్డ్ డబుల్ అయినా కూడా మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. మీకు చెప్పిన ఈ 2 కాంబినేషన్స్ ఒకసారి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఈ నానో గోల్డ్ అనేది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎన్పికే న్యూట్రియన్స్, ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్ని పోషకాలు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే ఈ న్యూట్రియన్స్ సంబంధించి పూర్తి వివరణ అయితే చెప్పడం జరిగింది. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.